మేడ్చల్ జిల్లా పీర్జాతిగూడ ప్రభుత్వ పాఠశాలలో కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేంద్ర పాల్గొని బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్న పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. విద్యార్థులందరికీ బుక్స్ పంపిణీ చేశారు. మీరు చక్కగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని విద్యార్థులకు తెలియజేశారు. పీర్జాతిగూడ స్కూల్లో సరిపోని స్టాఫ్ లేదని, సరిపోని అకామిడేషన్ కూడా లేదని చెప్పడం జరిగింది. ఈ స్కూల్లో 750 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలకు ఆదరణ పెరిగింది. పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని పంపుతూ ఉన్నారు. ఇలా ఈ పీర్జాతిగూడ గవర్నమెంట్ స్కూల్లో ప్రైమరీ స్కూలు ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం, అదేవిధంగా హై స్కూల్ కూడా ఉంది. ఇక్కడ సరిపోని స్టాఫ్ లేదని, సరిపోయినంత అకామిడేషన్ లేదని చెప్పి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చింది. తప్పకుండా మాట్లాడి అడిషనల్ క్లాస్ రూమ్స్ కావచ్చు, ఏ స్కేర్సిటీ ఉన్నటువంటి టీచర్ల నియామకం కోసం తప్పకుండా కరెక్ట్గా చెప్పించి అట్లీస్ట్ డిప్యుటేషన్ అనేది వేయించే ప్రయత్నం చేస్తా. గవర్నమెంట్ ఈ స్కూల్లో పీర్జాతి స్కూల్లో 750 పైన విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళను ఆదరిస్తూ ఉన్నారు పేరెంట్స్. చాలామంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు కట్టలేక ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత, వీటిని ఫెసిలిటీస్ పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నా వంతుగా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తా. సిఎస్ఆర్ కింద గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ బోర్లు లేదా ఇతరత్ర సౌకర్యాల కోసం కూడా మా ప్రయత్నం చేస్తాం. మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని పేద ప్రజలకు అండగా ఉండాలని చెప్పి కిషోర్ గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా యాదగిరి గారికి ప్రత్యేకంగా నా అభినందన తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ ఎంపీ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ZPHS పీర్జాతిగూడ స్కూల్లో పిల్లలకి హయ్యర్ సెక్షన్ పిల్లలకి వాళ్ళకి పుస్తకాల పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి ఎంపీ గౌరవనీయులు ఈటెల రాజేంద్ర గారు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేశారు. కియా ఫౌండేషన్ అంతకుముందు తెలియకుండా సీక్రెట్గా చాలామంది పిల్లలకి స్పాన్సర్షిప్ చేస్తూ వచ్చింది. కానీ ఈ సంవత్సరం నుండి మేము ముందుకొచ్చి ఇంకొంచెం ముందుకెళ్ళి పిల్లలకి స్పాన్సర్షిప్ చేస్తూ చదువుకునే పిల్లలకి, పేద విద్యార్థులకి మాకు తోచినంత సహాయం చేయాలని కియా ఫౌండేషన్ ఈరోజు ఈ స్కూల్లో పుస్తకాల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నా వెనువంటి ఉండి నడిపిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కియా ఫౌండేషన్ ఫౌండర్ యాదగిరి గారు, మా మామయ్య గారు, అలానే మా సభ్యులు దిలీప్ గారు కావచ్చు, మా తమ్ముడు నరేష్ కానివ్వండి, అశోక్ గారు కానివ్వండి, భిక్షపతి గారు కానివ్వండి, అలాగే నా వెన్నుముక్కై నిలబడినటువంటి మా అన్న పవన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమానికి నేనున్నానంటూ నాకు సహకరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ఇద్దాం ఒక 2 minutes ఇచ్చేది. ఈరోజు కియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి ఆ ఒక ఫౌండేషన్ చైర్మన్ కిషోర్ గారు, ఫౌండేషన్ ఫౌండర్ యాదగిరి గారి ఆధ్వర్యంలో పీర్జాతిగూడ ZPS స్కూల్లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా బీజేపీ మేడ్చల్ ఎమ్మెల్యే కంటెస్టెడ్ సుదర్శన్ రెడ్డి గారు, స్థానిక బీజేపీ నాయకులు, అదేవిధంగా ఫౌండేషన్ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమంకి ఇచ్చేశారు. మనందరికీ తెలిసిందే ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ విద్యార్థులు
వాళ్ళ గొప్ప సంకల్పంతో ఒక ఫ్యూచర్ని చూసుకునే విధంగా అందరూ కూడా చదువుకుంటున్నారు. మరి మన జెడ్పిహెచ్ఎస్ పీటీఆర్టీ స్కూల్లో ఇవాళ హయ్యర్ సెక్షన్లో గత కొన్ని సంవత్సరాలుగా మంచి పర్సంటేజ్తోనే పాస్డ్ అవుట్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఏదో ఒకటి చేయాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ ఇద్దరు సభ్యులు తీసుకున్న ఒక సంకల్పంలో భాగంగా ఈరోజు ఈ ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కియా ఫౌండేషన్ ఇంతకుముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు విద్యార్థులకు చదువు చెప్పించడం కానీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇక ముందు కూడా ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో కూడా విద్యార్థులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వారి చదువులో కూడా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఈ సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియా సోదరులకు పోలీస్ డిపార్ట్మెంట్కి అందరూ కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హింద్.